హల్లెలూయా. ఇదే కాల సమయంలో ఈ దిన ధ్యానమునకు మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 21 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకై నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకు ఆయన, 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకుండిన ఎడల వానికి మేలనెను. దేవుడు పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ లెంట్ కాల ధ్యానములలో ఈ చివరి దినమున మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ప్రభువా కూర్చున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు సంఘానికి ప్రభువా దీవెనకరంగా, అభివృద్ధికరంగా ఉంచమని అడుగుతూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హల్లెలూయా. బాగున్నారా? అయిపోయిందా? ఎట్ లాస్ట్ we are able to successfully complete this Lent season. లెంట్ కాలాన్ని మరి దేవుడు అద్భుతంగా కంప్లీట్ చేయించిన విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అప్పగింపబడక మునుపు లాస్ట్ డే, ద 5th డే, అంటే ఇంకొక రోజు, హల్లెలూయా, ద లాస్ట్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అపాన్ ద ఎర్త్. భూమి మీద యేసుక్రీస్తు వారి ఆఖరి రోజులు మనం ధ్యానం చేయబోతున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువా మనం ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ పస్కాను సిద్ధపరచాలి అని అంటే, పలానా దగ్గరికి వెళ్ళండి, దారిలో మీకు ఒకడు కనపడతాడు, వాని వెనకాలే వెళ్ళండి, వాడే ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటి యజమానికి చెప్పండి, బోధకుడికి ఈరోజు మీ ఇల్లు కావాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడలేదు అతను. అన్నిటితోటి సిద్ధపరచబడిన గొప్ప మేడగది, సామాన్లు అన్నీ ఉన్నాయి అక్కడ, కావాల్సినవి అన్నీ చూపించడం జరిగింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇద్దరిద్దరిని పంపడం ఆయనకు అలవాటు, ఇద్దరిద్దరిని పంపడం ఆయనకు అలవాటు. హల్లెలూయా. ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడంటే, మీలో ఉన్న ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు. మీలో ఉన్న అంటే ఇక్కడ భోజనం చేస్తున్న మనలోనే కదా చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడో ఉండడు, పక్కనే ఉంటాడు. మనల్ని తొక్కేయాలని ఆలోచన ఉన్నాడు, పక్కనే ఉంటాడు, మన టేబుల్ మీదనే ఉంటాడు, మనకు అర్థం కాదు.
ఎక్కడుంటాడు? మన కొంపలోనే తింటాడు, మనకే పెడతాడు చిచ్చు. తినేది మన కొంపలోనే. హల్లెలూయా. వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడో అనుకుంటా ఉంటాడు, మెక్కుతూనే ఉంటాడు, పందిలు మెక్కినట్టు మెక్కుతూ ఉంటాడు మన దగ్గరకు వచ్చి. కానీ పక్క నుంచి గొయ్యలు దవ్వుతా ఉంటారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ఒక మాట అన్నాడు వాడి గురించి, వాడు పుట్టకుండా ఉంటే మేలు, వాడు పుట్టకపోతే బాగుండు కదా అంటాడు. వాడు పుట్టకుంటే బాగుండు అంటే దేవుడు ఎంత వేదన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి మనం. హల్లెలూయా. అరే నాతోటే తింటూ నాతోటే ఉంటూ నన్నే అప్పగిస్తున్నాడే వీడు అని బాధపడుతున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు వెళ్ళండి ఎదురుగున్న గ్రామంలోకి. మనం ధ్యానించే అంశం ఏంటి అని అంటే 14-15 వచనాల్లో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. 14. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గొప్ప మేడగది. ఈ మేడగది అంటే మళ్ళీ ఇంకో ప్రసంగం అయిపోతుంది. మేడగదులు బోల్డని మేడగదులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అద్భుతమైన. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడగదులు. గుడుగుడు కాదు, కరెక్ట్గా చెప్పాలి గబుక్కున. ఇప్పుడు చదువుకున్నదే అది. ఇంకా పౌలు మేడగదిలో బోధిస్తున్నాడు. రైట్, వెరీ గుడ్. ఇంకా అపోస్తల కార్యాలలో కూడా మేడగదిలోనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారు. ప్రవక్త అయిన ఏలియా కొరకు కూడా ఏం చేయబడింది? ఒక మేడగది పైన పెంట్ హౌస్ కట్టించారు. ఏం కట్టించారు? పెంట్ హౌస్ కట్టించారు. మన దగ్గరికి వచ్చిపోతున్నైనా భక్తిగల దైవజనుడు కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడ హోటల్స్లో ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక మంచి గది కట్టిద్దామండి అంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. డివైన్ డైరెక్షన్స్. ఈరోజు ఏంటంటే డివైన్ డైరెక్షన్స్. మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా వ్యక్తిని కలవండి, ఆయన మనమందరము పస్కాను భుజించడానికి మంచి విడిది అనే వర్డ్ జనరల్గా పెళ్ళిళ్ళలో వాడుతూ ఉంటాం కదా, మాకు విడిది ఎక్కడ? విడిది గది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డివైన్ డైరెక్షన్స్. ఆయన శిష్యులని ఇలా చేయండి, అలా చేయండి కదా, అట్లా చెప్పేటోళ్ళు లేకపోతే కుటుంబానికి ఒక నాయకుడు ఉండాలి, కుటుంబానికి ఒక అధిపతి ఉండాలి. హల్లెలూయా కదా. అప్పుడు అన్నీ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాయి, పనులన్నీ చక్కగా జరుగుతాయి. లేకపోతే ఎవడికాడు ఒక ఎడమొహం పెడమొహం ఉంటే ఏం పనులు సరిగ్గా అవ్వవు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఆయన నడిపించిన విధానాన్ని మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాముకు డైరెక్షన్స్ ఏమిస్తున్నాడు అని అంటే, నువ్వు ఇక్కడి నుంచి నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ స్వజనుల దగ్గర నుండి నువ్వేం చెయ్యి, వెళ్ళిపో. ఎందుకు? అబ్రహాం బాగాలేడా?
అబ్రహాము ఆర్థికంగా బాగాలేడా, బాగున్నట్ట? హీఈస్ గుడ్ అండ్ వెల్. ఎందుకనంటే ఆయన వాళ్ళు విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? విగ్రహాలను తయారు చేస్తారు. స్కల్ప్చర్ ఆయన. బాగానే ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. కానీ దేవుడు అబ్రహాముని ఏర్పరచుకొని, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అబ్రహాం కూడా, ఎందుకు ప్రభువా, నేను బాగానే ఉన్నా కదా, ఇప్పుడు ఆశీర్వాదముగానే ఉన్నా కదా ప్రభువా, నేను నా వెల్త్ అంతా బాగానే ఉంది ప్రభువా అని అనలేదు, ఏం మాట్లాడలేదు. కామ్గా తన భార్యని, తన తమ్ముడు భార్యని తీసుకొని ప్రయాణం సాగించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ డైరెక్షన్లో అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొన్నాడు ఆయన, యుద్ధాలను ఎదుర్కొన్నాడు ఆయన, శత్రువుల మీద విజయం పొందుకున్నాడు ఆయన. ఆ తర్వాత 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి, మొదటి 2 వచనాలు, ఆదికాండం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి నా భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క చాలు. హల్లెలూయా. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. కొడుకేమో పెళ్లి వయసు వచ్చేసింది. కొడుకేమొచ్చింది? పెళ్ళిడు వచ్చింది. ఏ ఈడు వచ్చింది? పెళ్ళిడు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే మంచి సంబంధం కావాలి. ఒక సంబంధం చూసి చేసుకుంటామా? అన్నీ 2-3 చూస్తాం. 2-3 చూసి చిట్టీలు వేసి ఏది బెస్టో చూసుకొని కదా, ఏది కరెక్టో చూసుకొని చేస్తూ ఉంటాం. అట్లా ఆయన ఏమన్నాడంటే, కానానీయులలో నుండి గాక అన్యజనులలో నుండి వద్దు. కాబట్టి క్రైస్తవుల్ని అన్యజనుల్ని పెళ్లి చేసుకోవచ్చా అన్న సందేహాలు కొంతమందికి ఉంటాయి. చేసుకోవద్దు, ప్యూర్లీ చేసుకోవద్దు, అన్యజనుల్ని చేసుకోవద్దు, స్వజనులలో నుండే చేసుకోవాలి అని చాలా స్పష్టంగా. ఇప్పుడు మనకు కూడా కొంతమంది వస్తారు, సార్ పాస్టర్ గారు మా అబ్బాయికో మా అమ్మాయికో సంబంధం చూడండి అంటారు. సరే మంచిది అంట. మా కులపోళ్ళలో కన్వర్ట్ అయిన వాళ్ళని చూడండి అంటారు. ఎవరిని చూడాలంట? చెప్పాలా? అది ఎక్కడో బ్లడ్లో మూలకు ఉంటుంది. అది బ్లడ్లో ఎక్కడో మూలకు ఉంటుంది. అరే మీకంటే కొంచెం పెద్ద క్యాస్ట్ వీళ్ళు అంటే వద్దండి, మా ఊళ్ళే కావాలా. ఎవరు కావాలా? ఒకసారి చెప్పండి. మా ఊళ్ళే కావాలి. ఓరిని చాదస్తం పాడుగాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. అబ్రహాముకు దేవుడిచ్చిన డైరెక్షన్ ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి నేను చూపించే స్థలానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పినట్లుగానే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. సెకండ్, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు చాలు ఏమన్నాడు? యాకోబుకు దేవుడిస్తున్న డైరెక్షన్ మళ్ళొకసారి కదా. 1-2 వచనాలు కూడా చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అది సంగతి. హల్లెలూయా. అర్థమైందా? సంగతి అర్థమైందా? యాకోబు ఎలా వెళ్ళాడు? చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను అంటాడు. ఏమంటాడు? చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. కానీ ఇప్పుడు పెద్ద సమూహం అయ్యాడంట. ఏది? ఒంటరిగా కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి, ఏసావుకు భయపడి. వెళ్ళి ఒక 21 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 21 years కష్టపడ్డాడు. 21 సంవత్సరాలు కష్టపడి బోలెడంత ఆస్తి,
ఎంత ఆస్తి అంట? బోల్డ్ అంత ఆస్తి. స్తోత్రం కలుగును గాక. బోల్డ్ అంత ఆస్తి సంపాదించుకున్నాడు అని లాబాను కుమారులు మాట్లాడుకుంటున్నారట. లాబాను కుమారులు అంటే ఎవరు? బామ్మరుదులు. ఎవరు? అలా బామ్మరుదులు మాట్లాడుకుంటున్నారంట. అది విని యాకోబు కొంచెం ఫీల్ అయ్యాడు. సరే వీళ్ళంటే అన్నారులే అని అనుకుంటే లాబాను కూడా ఇంతకు ముందులాగా క్లోజ్గా ఉండట్లేదట కదా. చూడండి ఏమంటాడు అక్కడ, అది నిన్న మొన్న ఉన్నట్టు. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. నిన్న మొన్న ఉన్నట్లు ఫ్రీగా ఉండలేకపోతున్నాడట కదా. ఇలాంటి ఫీలింగ్ మనకు అర్థమవుతుందా? అర్థం కాదా? ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నామా? ఎదుర్కోలేదా? హల్లెలూయా. కొద్ది కోపం వస్తే చాలు ముఖము ఆ బిల్డింగ్లకు కడతారు చూడండి. ఇది కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకి ఫోటోలు కడతారు. ఏం ఫోటోలు కడతారు? 2 కొమ్ములు 2 కూరలు, 2 కొమ్ములు 2 కూరలు. అట్లా అయిపోతాయి, మారిపోతాయి మనుషుల ముఖాలు. ఎందుకు మారుతాయి మరి అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అక్క కూతురుంటుండే ఒకటి, దాన్ని భయపెట్టాలంటే ఒక కొమ్ములోడు వస్తుండనేది. ఏది? కొమ్ములోను చూసిరా మీరు? అరే ఒనిడా టీవీ యాడ్ గురించి అడుగుతున్నా. ఒనిడా టీవీ యాడ్ చూసిరా? ఏడున్నారు మీరు? అది చిన్నప్పుడు పడుకోకపోతే మా అక్క కూతుర్ని కొమ్ములోడు వస్తుండంటే ఇది గబుక్కుని కళ్ళు మూసుకునేది. కొమ్ములోడు అంటే భయం. స్తోత్రం కలుగును గాక కదా. మనం కూడా పిల్లల్ని భయపెడుతూ ఉంటాం. బూచోడు వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు. వేరే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ముఖము ఇంతకుముందులాగా మామ ముఖం అంత లేదట, సరిగ్గా మాట్లాడట్లేదట. అందుకు అప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఏమన్నాడనంటే, నీవు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. స్తోత్రం కలుగునుగాక. నేను నీకు తోడై ఉంటాను. ఇంకా ఇక్కడ నువ్వు కొలువు చేసింది, కష్టపడింది చాలు. ఇక నువ్వు రిటైర్మెంట్ తీసుకో, ఇంట్లో కూర్చొని తినుడే. స్తోత్రం చెప్దాం ఒకసారి. డివైన్ డైరెక్షన్, రిటర్నింగ్ హోమ్. చాలు, ఇంకా నువ్వు ఇల్లు వదిలి ఉన్న రోజులు చాలు, తిరిగి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం, ద డివైన్ డైరెక్షన్స్ ఆఫ్ గాడ్. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, రా నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా? ఫరో దగ్గరికి తీసుకెళ్తా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడి నుంచి ఈ అరణ్యానికి వచ్చాడు అని అంటే, ఫరో దగ్గర నుండే పారిపోయాడు. ఎక్కడి నుండి పారిపోయాడు? ఫరో దగ్గర నుండే పారిపోయాడు. మోషే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అసలు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను చూడడానికి ఒకసారి విజిటింగ్కి వెళ్ళాడు. ఎవరిని? ఇశ్రాయేలీల ప్రజల జీవితాలు ఎలాగున్నాయో చూద్దామని ఒకసారి అట్లా సైట్ సీయింగ్ లాగా వెళ్తే, అక్కడ ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని మీద దాడి చేస్తున్న సంఘటన చూసి వాడిని ఒక దెబ్బకు కొట్టి చంపేసిండు. ఒక దెబ్బకు కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ విషయం ఫరోకి తెలుస్తుందేమోనని భయానికి తను ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అరణ్యంలో గొర్రెలను కాసుకుంటుంటే దేవుడు పొదలో నుంచి పర్వతం, హోరేబు పర్వతం మీద ఒక పొద మండుతుందంట, కానీ కాలిపోలేదు. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అరే చెట్టు కాలుతూ మండుతుంది కానీ కాలిపోలేదు ఏందిరా అని అనుకొని చూద్దాం అనుకొని వెళ్తే, దేవుడు ఆ పొదలో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నీ కాళ్ళకున్న చెప్పులు తీసేయి. అలాగ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫరో దగ్గరికి వెళ్ళాలి. నేను ఫరో దగ్గరికి ఎట్లా పోతా ప్రభువా? ఎన్ని వంకలు చెప్పిండు. ప్రభువా నేను నత్తోని, ప్రభువా అది ప్రభు ఏం కాదు, నువ్వు నత్తోను అయితే
నీ బదులు మాట్లాడనీకే మీ అన్న అహరోన్ వస్తాడు, కాబట్టి ధైర్యంగా వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేని, పారిపోయిన మోషేని ఇశ్రాయేలీలందరినీ గొప్ప నాయకుడిగా చేసి ఇశ్రాయేలీలకు ముందు ఉండి వారిని ఐగుప్తు నుండి వెలుపలకు నడిపించే నాయకుడిగా మార్చాడు. స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ అ డైరెక్షన్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ డివైన్ డైరెక్షన్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలకు మోషే మృతి పొందిన తర్వాత దేవుడు నూను కుమారుడైన యెహోషువ తోటి మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, నా సేవకుడైన మోషే నా సేవకుడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. నా సేవకుడు అన్న ఈ మాట చాలా తక్కువ సార్లు ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అందరిని గురించి అలాగా దేవుడు మాట్లాడలా, కానీ మోషే గురించి ప్రత్యేకంగా నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆ యోర్దాను దాటే సమయంలో మంచి ఉద్ధృతంగా ఉందంట వరద, బాగా పైనుంచి వచ్చేదన్నమాట. యోర్దాను నది పైనుంచి వస్తా అంటే ఫ్లో బాగా ఉంది. ఆ నీళ్లు కూడా ఆ నది దాటి గట్ల మీద పారుతున్న సందర్భాన్ని యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. హల్లెలూయా. ఆ సమయంలో యోర్దానుని దాటింపజేశాడు. హల్లెలూయా. మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటితే యెహోషువ ద్వారా యోర్దాను నదిని దాటింప చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడితో ఆగిపోలేదు మీ ప్రయాణం, ఇక్కడితోటి ఆగిపోలేదు మీ ప్రయాణం. మీ ప్రయాణం ఇంకా నేను మీకు ఇస్తానన్న దేశం వరకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు యెహోషువను నడిపించాడు, యెహోషువకి డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఉన్నప్పటి నుండి కూడా యెహోషువ కాలేబులు ఇద్దరు మోషేకి చాలా ఇంపార్టెంట్ సేవకులుగా ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే ఈ ఇద్దరు వ్యక్తుల్ని మోషే కూడా బాగా ఇష్టపడుతుండేటోడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేగు చూచి రమ్మన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ 10 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో పనికి మాలిన స్టేట్మెంట్. ఎలాంటి స్టేట్మెంట్? అమ్మో, అక్కడున్న వాళ్ళు ఉన్నత దేహులు సార్, అక్కడున్న వాళ్ళు కానానీయులు సార్, వాళ్ళతోటి మనం పోరాడలేం సార్, వాళ్ళ ముందు మనం ఎలాగున్నామంటే గ్రాస్ సూపర్స్ అంటాడు ఇంగ్లీష్లో, మిడతల్లాగా ఉన్నాం సార్ అంటాడు. ఎలాగున్నామంట? మిడత. అంటే మనిషి ముందు మిడత ఎంత ఉంటుంది? ఎక్కడుంటుంది? హల్లెలూయా కదా. మరి అలాంటి సమయంలో దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, నువ్వు ముందుండి వీళ్ళని నడిపించు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడితో ఆగిపోవద్దు, ఇంకా ముందుకు అడుగులు వేయాలి. హల్లెలూయా. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3వ వచనం చదివితే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పునందుండున్న వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకు వచ్చి ఇశ్రాయేలీల మీదికి ఈ 3 జనాంగాలు ఎవరెవరు? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పునందుండు వారును
తమ పశువులను గుడారములను తీసుకొని ఎంత వచ్చారంట? మిడతల దండంత విస్తారముగా. మిడతల దండంత విస్తారముగా అని ఎందుకు వ్రాస్తా ఉన్నారు అని అంటే, మోషే ఐగుప్తులో చేసిన కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే 10 సూచక క్రియల్లో ఒక సూచక క్రియ ఏంటంటే మిడతలు ఆ దేశాన్ని ఏం చేసే కప్పేసాయట. స్తోత్రం కలుగును గాక. సో అది మనసులో ఉంచుకొని ఇక్కడ రాస్తా ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో, వీళ్ళు ఎంతమంది ఇశ్రాయేలీల మీదకి వస్తే ఇశ్రాయేలీలు ఏమైనా తక్కువల్లా. ఏమంటాడు 4వ వచనంలో? వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె ఎద్దు గాడిద జీవ సాధనమైనది. అంటే ప్రాణంతో ఉన్న దేన్ని విడిచిపెట్టలేదంట ఇశ్రాయేలీలు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇలాంటి యుద్ధ సమయాల్లో కూడా దేవుడు ఇశ్రాయేలీల్ని అలాగా నడిపించాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో శత్రువు మీదకి వెళ్ళడానికి ధైర్యాన్ని, వెళ్ళండి ఏం కాదు నేను ఉంటా అంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నామన్నాడు? ఏలియాతోటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే తొందరలో ఈ దేశం మీద ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. వర్షాలు ఆగిపోబోతున్నాయి. కాబట్టి నీవు వెళ్ళి అక్కడ ఉండు. ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ ఆహారం లేదు కాబట్టి, నీళ్లు లేవు కాబట్టి, నీళ్లు నా స్థలానికి వెళ్ళు అన్నాడు. నీళ్లు నా స్థలానికి వెళ్ళన్నాడు. అక్కడ ఉండి కొంతకాలం దేవుడు అతనికి కాకోలము ద్వారా, దేంతోటి? కాకి పెడుతుందా లాక్కుంటుందా? మా ఊర్లో అయితే మా బాత్రూంలో సబ్బులు కూడా ఎత్తుకుపోయేది. బాత్రూంలో అంటే తడకలే కదా అప్పట్లో ఉండేటి. సబ్బులు కొంచెం ఎర్రగా కనపడిందంటే చాలు సబ్బులు ఎత్తుకెళ్ళిపోయేది. లైఫ్ బాయ్ సబ్బులే, మళ్ళీ లైఫ్ బాయ్ సబ్బులే. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? ఇప్పటికీ ఇంకా ఊర్లో చాలామంది లైఫ్ బాయ్ సబ్బులే వాడుతున్నారు. లైఫ్ బాయ్ నుంచి మెల్లగా రెక్సోనాలోకి, లక్స్లోకి వస్తున్నారు, కానీ లైఫ్ బాయ్ సబ్బులే ఇంకా. హల్లెలూయా. అక్కడ దేవుడు ప్రవక్త అయిన ఏలియాని పోషించిన విధానం మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ఎలాంటి కరువు రాకుండా కాపాడడానికి దేవుడు కాకుల్లాంటి మనుషుల్ని ఏర్పరుస్తాడేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఆమేన్. అంటే లాక్కునేటోడు కాకుండా పెట్టేటోడు, తెచ్చిచ్చేటోడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ కెన్ సప్లై ఎవ్రీ నీడ్. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా. తర్వాత ఎఫెసీ పత్రిక 3:20 ఉంటుంది, మీరు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా, ఎంతంట? అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడంట. హల్లెలూయా. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికముగా చేయడానికి ఆయన సమర్థుడు. హీఈస్ ద ఏబుల్ గాడ్. కాకపోతే మనమే అడగడానికి కొంచెం వెనక ముందు అవుతూ ఉంటాం. అడిగినా వేస్ట్ ఏమోలే, అడగడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాను. నో, అడిగి చూడండి ఒకసారి. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3:22 అనుకుంటా.
యోహాను పత్రిక 3:22 అనుకుంటా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది ఆయన వలన మనకు. అది స్టోరీ. ఏంటి స్టోరీ? ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా చేయట్లేదా ఒకసారి ఆలోచన చేయాలబ్బా. చేస్తే మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటాడు. చేస్తే మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏమంటాడనంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏం కావాలో అది అడగండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా యందు మీరు మీ యందు నా మాటలు ఉండాలంట, అంతే. స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెట్టెళ్ళమంటున్నాడు? అరణ్య మార్గమును సిరియా దేశానికి వెళ్ళి అక్కడ హజయేలుకి రాజుగా పట్టాభిషేకం చేయి. అభిషేకం, అనాయింటింగ్స్. హల్లెలూయా. అభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నిమ్షీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అగుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చే డైరెక్షన్స్ అర్థమవుతున్నాయా? సిరియా దేశానికి వెళ్ళు, ఆ తర్వాత ఇంకో దేశం ఏదమ్మా? పై వచనమే తల్లి, 15వ వచనం. దమస్కు, సిరియా. అరే, ఆ దేశానికి పోయి వానికి పట్టాభిషేకం చేయి, ఈ దేశానికి పోయి వీనికి పట్టాభిషేకం చేయి. నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి కూడా స్తోత్రం కలుగునుగాక. అంటే నీకు మారుగా ఇంకొకరికి అభిషేకం చేయంటే దేవుడు ఆయనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు అంటే, నీ టైం దగ్గర పడింది. స్తోత్రం కలుగునుగాక. అయితే ఎలీషా కూడా ఒక మాట అడిగాడు ఏలియాని. ఏమన్నాడంటే, ఆయనతో తిరిగి ఆయన చేసే అద్భుతాలన్నీ చూసి, హల్లెలూయా, ఆయన చేసే అద్భుతాలన్నీ చూసి, దేవుడు కార్యాలన్నీ చూసి ఏమన్నాడంటే ఒకటి అడిగాడు, నాకు నీకంటే డబల్ పోర్షన్ కావాలన్నాడు. ఏమన్నాడు? డబల్ పోర్షన్. నాకు నీ మీద ఉన్న అభిషేకానికి 2 అంతల అభిషేకం కావాలి సార్ అన్నాడు. హల్లెలూయా. మంచిదిరా, ఒకవేళ నీకు అట్లా కావాలి అని అంటే, నేను వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూస్తే, దేవుడు నన్ను తీసుకెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూస్తే ఖచ్చితంగా నీకు అది అనుగ్రహించబడుతుంది అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. రూపాంతర కొండ మీదకి ఎవరు వచ్చారు? రైట్. ఉన్నారా లైన్లో లేరా అని. స్తోత్రం కలుగునుగాక. ఒకరేమో చనిపోకుండా ఆరోహరమైన వ్యక్తి, మరొకరేమో చనిపోయిన వ్యక్తి. మోషే చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలప్పటికి? 1700 సంవత్సరాలు. ఏలియా ఎత్తబడి ఎన్ని సంవత్సరాలప్పటికి? 1000 సంవత్సరాలు. నాట్ 700, 1000. హల్లెలూయా. సో దీస్ ఆర్ ద డైరెక్షన్స్ విచ్ గాడ్ గివ్స్ టు హిస్ పీపుల్. ఎలాగంటే, మీరు ఎదురుగున్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడి నుంచి పలానా వ్యక్తి దగ్గర ఇది నీ యజమానుడికి కావాలి, నీ ప్రభువుకు కావాలి అని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆయనతోటి సహవాసం చేస్తే ఆయన కూడా మనకి డైరెక్షన్స్ ఈ విధంగా ఇవ్వగలడు. అబ్రహాముకి ఇచ్చినట్టు, హల్లెలూయా, యాకోబుకి ఇచ్చినట్లు, ఆ తర్వాత మోషే యెహోషువాకి ఇచ్చినట్లు, ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లు, స్తోత్రం కలుగునుగాక, ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చినట్లు ఆయన మనకి డైరెక్షన్స్ ఇచ్చి నడిపించగలడు. స్తోత్రం. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద 5th day and I can say the last day of Jesus Christ's life. యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి రోజు జీవితం
ఇలాగూ గడిచింది. హల్లెలూయా. ఆ తర్వాత గెత్సెమనే తోట ప్రభురాత్రి భోజనం చేశారు. చేసిన తర్వాత గెత్సెమనే తోటలోకి యేసుక్రీస్తు వారిని ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన మధ్యలో యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తుని అరెస్ట్ మంగళవారం రోజు సాయంత్రం, ఎప్పుడు? మంగళవారం రోజు సాయంత్రం అరెస్ట్ చేశారు అని చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత మంగళ, బుధ, గురువారాలు ఆయన ట్రయల్స్ నడిచినాయి కోర్టులో. ఎక్కడ? కోర్టులో ట్రయల్స్ నడిచినాయి. ఆ నైట్ అంతా ప్రధాన యాజకులు, ఆ తర్వాత స్క్రైబ్స్, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని హింసించి పొద్దున్న ఏం చేశారనంటే కోర్టులో ప్రజెంట్ చేశారు. పొద్దున్న మార్నింగ్, నైట్ టైం కోర్టు ఉండదు కదా. తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మళ్ళీ హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి, చివరికి పిలాతు యేసుక్రీస్తు వారికి సిలువ మరణ శిక్ష, దండన విధించడం జరిగింది ఈరోజు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మరి నడిపించిన విధానాన్ని బట్టి ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో ఒక నూతనమైన చిగురును మరి చిగిరింపజేయాలని కోరుకుంటూ నా ఈ కొన్ని మాటలు ముగిస్తున్న. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ 40 దినములు ఉపవాసం ఉండటానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. రేపు ఆరాధనలో, అలాగే ఈస్టర్ ఆరాధనలో దేవుని సన్నిధి తోడుగా ఉండులాగున యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయబోతుండగా మాట్లాడుతున్న బిడ్డలను దేవుడు అభిషేకించి మరి అద్భుతమైన వాక్యము వారి ద్వారా మందిరానికి అందించబడులాగున ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఈ 40 దినములు ప్రభువా ఉపవాసం చేయడానికి మీరు అనుగ్రహించిన శక్తిని బట్టి వందనాలు. ఈ 40 దినములు ఉపవాసము వలన మా జీవితాల్లో, సంఘంలో ఒక నూతనమైన చిగురు, నూతనమైన అభివృద్ధి పుట్టునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, 40 దినములు ఉపవాసము వలన మా జీవితాలు, మా కుటుంబాలు ప్రకాశింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ 40 దినముల ఉపవాసముల యొక్క ఫలము మేము పొందుకొందుముగాక అని ప్రార్థిస్తున్నాం. మా ఉపవాసములో ఉన్న ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలన్నీ ప్రభువా మీ ద్వారా మేము పొందుకునే మీ కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమా, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేరుకుంటున్నాం తండ్రి. దాన్ని లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. సృష్టికర్త తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనన్య సహవాసము, సహకారం, తోడుపాటు కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాదికులకు అంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు ఆరాధన ఎన్ని గంటలకి? 10 o'clock. గుర్తుందో లేదో అని చెక్ చేశా. రేపు 10 o'clock కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.